न देहोऽस्मि विष्णुशेषो अपरिग्रहः त्वमेव शरणं प्राप्तः तत्कैंकर्य చికీర్షయా. పరమాత్మ ప్రభు శ్రీమన్నారాయణుడి దాసుడినైన నేను ఒక శరీరాన్ని కాదు జీవాత్మ అనే సత్యాన్ని గుర్తించి ఒక ఆచార్యుడిని ఆశ్రయించి శరణాగతిని చేసి ముక్తికి అది ఒక్కటే ఉపాయం అని నమ్మి దాని తర్వాత బతికున్నంత కాలం వాడి సేవ చేసుకుంటూ వాడికి ఎలా నచ్చుతుందో వాడి శాస్త్రం ఎలా చెప్పాడో అలా నా జీవితాన్ని గడిపి నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. అయితే నిన్నటి పాసురం ఆడిమడై కన్నా ఒంటుని కైకరవే చాలా అద్భుతమైన పాసురం. వరుణదేవుడి దగ్గర ఒక ప్రార్థన చేస్తుంది. వ్రతం ఎలా చేయాలి, చేస్తే ఏమొస్తుంది అన్ని చెప్పింది. చెప్పాక దాని తర్వాత తింగళ్ ముమ్మారి పెయ్యదు అని చెప్పింది కదా. అయితే వర్షం పడాలి, 3 సార్లు వర్షం పడుతుంది అని చెప్పింది కదా. వర్షం పడాలి అని వానదేవుడికి అప్పుడే వర్షం పడాలి అనగానే వానదేవుడు అతనే ఎదురుగా వచ్చి నించుంటే ఒక ప్రార్థన చేస్తోంది. ఆడి మడెక్కన్నా, ఆడి అంటే గుండ్రంగా ఎలా ఉన్నా అంటే సైక్లోన్ అని అర్థం, అది అలానే వస్తుంది కదా. ఆడి అంటే ఇలా సర్కిల్గా స్పైరల్గా ఉన్నా అని అర్థం. మడైక్కన్నా, మడైక్ అన్నా అని అర్థం. మడైక్ అంటే మడై అంటే వాన, అన్న అంటే దేవుడా, వానదేవుడా అని అర్థం. మడైక్కన్నా ఒండ్రిని కైకరవేల్, ఒండ్రిని నీ దగ్గర కొంచెం కూడా పెట్టుకోకు, కైకరవేల్ నీ చేతిలో ఏది పెట్టుకోకు. మిగిలింది గవర్నమెంట్ 10 లక్షలు శాంక్షన్ చేసి 9 లక్షలు నువ్వు పెట్టుకొని 1 లాక్కి ప్రజలకు చేసేలాగా చేయదు కమిషన్ అని. మొత్తం మాకు ఇవ్వు వర్షం, సముద్రం నుంచి ఎంత వర్షం తీసుకుంటావో అంత వర్షం. ఒండ్రిని కైకరవేల్ నీ దగ్గర ఏం పెట్టుకోకు. ఆడియుల్ పుక్, ఆడి అంటే సముద్రం, ఎంత లోతు. ఇక్కడ ఆడి అంటే సముద్రం అని అర్థం. దాంట్లో వెళ్ళు, లోతుగా వెళ్ళు. ఆడియుల్ పుక్, ఆడం అంటే లోతు అని అర్థం. ఆడియుల్ పుక్ ముగన్ దాంట్లో వెళ్ళి కొడార్తేరి దాని నుంచి తీయి. సముద్రం లోపల వెళ్ళి ముందు నీళ్ళని నువ్వు తాగి కొడార్తేరి ఊడి ముదల్వన్ ఉరువం పోల్. ప్రళయకాలంలో శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి నల్లటి రూపమై నువ్వు అవ్వాలి. ఉరువం పోల్ మెయి కరుత్ నీలమేఘశ్యాముడు అంటారు కదా, ఆ రూపంలో పరమాత్మ వాసుదేవుడి రూపంలో నువ్వు అవ్వాలి. ప్రళయకాలంలో ఎవ్వరూ ఉంటాడు, వాడు ఒక్కడే ఉంటాడు. అందరినీ వాడి కడుపులో పెట్టుకొని మళ్ళీ పునఃసృష్టి చేసి మళ్ళీ ఇస్తాడని ఉంది ఉపనిషత్ విషయం ఇదంతా. ఉరువం పోల్ వాడి రూపంలాగా నువ్వు అయ్యి అంత నల్లగా నువ్వు అవ్వాలి. మేఘాలన్నీ ఎంత నల్లగా అయితే అంత వర్షం పడుతుందని అర్థం. అంత నల్లగా మెయి కరుత్ పాడియన్ తోలుడై పద్మనాభన్ కయ్యిల్. పాడి చాలా అందమైన భుజంకల తోలుడయ పద్మనాభన్ కయ్యిల్. పద్మనాభుడు వాడి చేతిలో ఏముంది, ఆడిపోల్ మిన్ని. వాడి చేతిలో ఆడి, మళ్ళీ గుండ్రంగా ఇది ఉంది, సుదర్శన చక్రం ఉంది. 3 సార్లు వచ్చింది ఆడి అని. ఆడిమడై కన్నా, ఆడియుల్ పుక్, దాని తర్వాత ఆడిపోల్ మిన్ని అని 3 సార్లు వచ్చింది. వేరే వేరే అర్థం మూడింటికి. మొదటి అర్థం సైక్లోన్ అని, రెండవ అర్థం లోతు అని, మూడవ అర్థం సుదర్శన చక్రం. ఒకే పదమే. ఆడిపోల్ మిన్ని. సుదర్శన చక్రం ఎలా జలిస్తుందో అలా వర్షం పడేటప్పుడు నీ మెరుపులు ఎలా ఉండాలంటే, సుదర్శన చక్రం నుంచి మెరుపులు వస్తే ఎలా ఉండాలి అంత గర్జించి. దాని తర్వాత వలంబురి పోల్ నిండ్రు అదర్దు. వాడు శంఖం ఊదితే ఎలా వస్తుంది, కృష్ణుడు కురుక్షేత్రంలో శంఖం ఊదితే శత్రువులు ఎలా భయపడతారో అలా నువ్వు శబ్ద ధ్వనులన్నీ చేసి దాని తర్వాత తాడాదే శార్ంగముదైతే శరమడే పోల్. రాముడు శార్ంగముదైతే, రాముడు బాణం కురిపిస్తే రావణ శయనం పైన రాముడు శార్ంగ వర్షం కురిపిస్తే రాముడి బాణాలు ఎలా పడతాయో వర్షంలాగా అలా నువ్వు వర్షం మాకు కురిపించాలి. కానీ కోపంతో అంటే ఏ పంటలు పాడేటట్టు అలా నువ్వు కురిపించకూడదు. వాడ ఉలగినే పేదిడా, మేమందరం లోకోజ్జీవనం అయ్యేటట్టు నువ్వు అలా నువ్వు అలా కురిపించు అని అంటుంది. సైడ్లో ఇచ్చాడు. వాడ ఉలగినిల్ పెయ్దిడా నాంగళం మార్గడి నీరాడ మగిడింది అని అంటుంది. మేమందరం ధనుర్మాసంలో ఈ వ్రతం చేయడానికి నువ్వు ఇలా వర్షం కురిపిస్తే స్నానం మొదలైన సైడ్లో నించోడు, లైన్లో అడ్డంగా నించోడు. అయితే అలా మీరు వర్షం కురిపించాలి అని ప్రార్థిస్తుంది. చాలా అందమైన శ్లోకం, అందమైన పాసురం. దీంట్లో రామానుజాచార్యుల వారి విషయం ఏముంది అనేది చూడాలి. చాలా అద్భుతమైన విషయం ఇవన్నీ. చాలా మన ఆచార్యులు అనుభవించిందే, నేను సొంతంగా ఏం చెప్పట్లేదు. ఆడి అంటే వాన దేవుడు, ఏ దేవుడైనా అంతర్యామిగా నారాయణుడు ఉన్నాడు. అది మీరు అర్థం చేసుకోవాలి.
ప్రతి దేవుడైనా మీరు ఏ దేవుణ్ణి కొలిచినా వాడి అంతర్యామిగా నారాయణుడే ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అంటుంది వేదం. ప్రతి దేవుళ్ళలోనే సరే అంతర్యామిగా వాడే ఉన్నాడు. ఇది కృష్ణుడే అంటున్నాడు. మీరు ఏ దేవుణ్ణి కొలవండి, వాళ్ళ లోపల నుంచి నేనే అనుగ్రహం చేయాలి. మీకు తెలియట్లేదు మీరు నన్ను కొలుస్తున్నారని. మీరు ఏదో వేరే రూపంలో ఏదో కొలుస్తున్నాను అనుకుంటున్నారు, మీకు ఆ రూపం ఇష్టం కాబట్టి. కానీ నేను అనుగ్రహం చేస్తేనే వస్తుంది అని అంటున్నాడు కృష్ణుడు. భగవద్గీతలో చాలా చోట్ల చెప్తున్నాడు ఈ విషయాన్ని. అంతర్యామిగా నేనే ఉన్నాను అని అంటున్నాడు. అయితే కృష్ణుడే అంతర్యామిగా ఉంటున్నాడు. అంగుష్టమాత్ర పురుష హృద్దేశే ఆత్మని తిష్టతి అంటున్నాడు. ప్రతి వాళ్ళ లోపల జీవరాజు అంతర్యామిగా నేనే ఉన్నాను అని అంటున్నాడు. అయితే కృష్ణుడి రూపమే అది. ఆ నల్లటి రూపం అనేది కృష్ణుడే. కృష్ణుడి గురించి అనేటప్పుడు వేదమే అంటుంది, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే వభాస్వర అంటుంది. నీలతోయం, అప్పుడే వర్షం కురిపించే మేఘం ఎంత నల్లగా ఉంటాడో అలా ఉంటాడు అని అర్థం. అయితే కృష్ణుడు మన మీద ఏం వర్షం కురిపిస్తున్నాడు అంటే మోక్షం. మనకు వర్షం కురిపించాలి. ఈ సాధారణమైన వర్షం కురిపిస్తే మనకి అన్నం ఇవన్నీ వస్తుంది. కానీ మన ఆత్మకి క్షేమం ఏంటి? మన మీద కరుణ చూపించి మోక్షం అనేది మనకి ఇవ్వాలి, ముక్తి అనేది ఇవ్వాలి. ఇక్కడే బతికి ఇక్కడే ఇదంతా ఈ ఆనందం ఎప్పుడు శాశ్వతం కాదు. ఏ ఆనందమైనా సరే శాశ్వతం కాదు. మళ్ళీ పుడతాం, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ ఇదే పుట్టాలి, చచ్చిపోవాలి, పుట్టాలి, ఇదే సైకిల్. అయితే ఈ భాగవతంలో ఒక విషయం ఉంది. వర్షానికి వర్షం కురిపించాలి అనేది ఎలా తెలుస్తుంది? అందరి మీద లోకోజ్జీవనం ఎలా చేయాలని తెలుస్తుందంటే భాగవతంలో శుక మహర్షి అంటున్నారు, మంచి మంచి ఆచార్యులను చూస్తే తెలుస్తుంది. వాళ్ళ కరుణను చూసి ఓహో వీళ్ళు ఇంత కరుణామయులుగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఇంత కరుణ చూపించాలన్నమాట అని అందరి మీద, ఎవడు పాపం చేసినా ఎవడు పుణ్యం చేసినా వీడు పాపం చేశాడు కాబట్టి వీడి మీద వర్షం కురిపించకూడదు, వీళ్ళ ఇంట్ల మీద నేను కురిపించకూడదు అనుకుంటుందా? అనుకోదు. ఎందుకంటే గొప్ప గొప్ప రామానుజాచార్యులు వారి అంటే ఆచార్యులు అందరికీ వైష్ణవులుగా చేయాలి, అందరినీ కృష్ణ భక్తులుగా చేయాలి, కృష్ణుడి దయ అందరికి వచ్చేలాగా చేయాలి అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి తడిద్వంతో మహామేఘా చండశ్వసన వేపితా అని వస్తుంది. ముముచుర్ కరుణా ఇవ అని వస్తుంది. ఈ వీళ్ళ గొప్ప వాళ్ళని చూసి మేఘం తెలుసుకుంటుందంట, నేర్చుకుంటుంది. ఓహో వీళ్ళలాగా నేను కురిపించాలి. అలా వేదాంతేశ్వర స్వామి ఒక విషయం ఆలోచించారు. ఏంటంటే మన పరమాత్మ కృష్ణుడు ఉన్నాడే శ్రీమన్నారాయణుడు, వాడు రామానుజాచార్యుల వారి అవతారం ముందు ఇంత దయగా లేడు, తర్వాతే ఇంత దయగా ఉన్నాడు. ఉదాహరణకి రామావతారం తీసుకోండి. రామావతారంలో చెప్పేటప్పుడు బాగానే చెప్పాడు, అభయం సర్వభూతేభ్యో దదామి. లోకంలో ఉన్న అన్ని జీవరాశులకి నేను దయ ఇస్తున్నాను, నేను అభయం ఇస్తున్నాను, నేను మోక్షం ఇస్తాను. కానీ అందరికీ మోక్షానికి తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళలేదు. ఉత్తరాఖండ చదివితే రామావతార సమాప్తిలో వాళ్ళ అయోధ్య వాళ్ళనే, సాకేతపురవాసులు మా అయోధ్య వాళ్ళనే తీసుకెళ్తానని అయోధ్య వాళ్ళని తీసుకెళ్ళారు. మరి సర్వభూతేభ్యో అన్నాడు కానీ అయోధ్య వాళ్ళనే తీసుకెళ్ళాడు. కృష్ణుడు ఇంకా మోసం అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే భగవద్గీత చెప్పాడు అర్జునుడికి, కానీ అర్జునుడికి మోక్షం వచ్చిందా అనేది ఎక్కడ లేదు. ఏదో భగవద్గీత విన్నాడంటే మోక్షం వచ్చిందా అనేది ఎక్కడ లేదు, మోక్షానికి వెళ్ళాడు. కానీ రామానుజాచార్యుల వారు అవతారం తర్వాత చూడండి అందరికీ ముక్తి వస్తుంది. ఒక చరిత్ర కూడా ఉంది. ఒక ముసలావిడ రామానుజ చరిత్ర ఒక విషయం చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఒక ముసలావిడ ఆవిడికి ముక్తి రావాలి అని అనుకుందంటే రామానుజాచార్యుల వారి ఆశ్రయించమ్మా, వారు ఏదో ఉపాయం చెప్తారు అని చెప్పి చాలా రోజులు విష్ణు భక్తి చేసింది. రామానుజాచార్యుల వారు శరణాగతి అనుష్ఠానం చేశారు. అనుష్ఠానం చేస్తే ఒక కథ చెప్తారు. రామానుజాచార్యుల వారు నేను వెంకటేశ్వర స్వామి దగ్గర ముక్తి పొందాలి అనుకుంటున్నాను అనిందంట. రామానుజాచార్యుల వారికి ఏదో ఒక విషయం వల్ల ఏదో చాలా ఆయనకింత అవకాశం ఊరికే తిరుమల అదని ఆయన అప్పుడు నడిచే వెళ్ళాలి కదా. అయితే ఆయన వెంకటేశ్వర స్వామి కోసం ఒక ఉత్తరం రాశారట. వెంకటేశ్వర స్వామి కోసం ఒక ఉత్తరం రాస్తే ఈ స్వామి ఈ ఆవిడికి మోక్షం నువ్వు ఇవ్వు అని లెటర్ రాశారట. రాస్తే అది పాదం దగ్గర సమర్పించారంట. స్వామివారి చెయ్యి దగ్గర వచ్చిందంట. అంటే స్వామి కూడా రామానుజాచార్యుల వారి సంబంధం ఉందంటే ముక్తి ఇస్తాను. రామానుజాచార్యుల వారి సంప్రదాయంలో నువ్వు ఒక గురువుని ఆశ్రయించావా, వాడి శిష్యులను అనుకుంటున్నావా, ముక్తి ఇస్తాను అంటుంది. ఇదేంటంటే
ఎందుకు స్వామి ఎందుకు ఇలా అవుతున్నాడంటే, రామానుజాచార్యుల వారికి చిన్నగా ఉన్నప్పుడు ఒక గురువు ఉండేవారు, యాదవ ప్రకాశులు అని. ఆయన తప్పుడు అర్థాలన్నీ ఇచ్చేవారు. తప్పుడు అర్థాలన్నీ ఇస్తుంటే ఊర్లో ఏమైందంటే, రామానుజాచార్యులు ఈయన కంటే రామానుజాచార్యుల వారికి కీర్తి ఎక్కువ అయిపోయింది. ఒక 2-3 సంఘటనల వల్ల ఈయన కోపం వచ్చేసింది. వీడుంటే నాకు కీర్తి రాదు అని శిష్యుడినే చంపాలి అనుకున్నారు ఒకప్పుడు. అయితే ఆయన ఏమనుకున్నారు, ఈ కాంచీపురంలో చంపేస్తే తెలిసిపోతుంది, ఏం చేద్దామంటే చిన్నపిల్లల్ని పిక్నిక్ అన్నట్టు తీసుకెళ్దాం, గంగా కాశీ దర్శనం అని తీసుకెళ్దాం, గంగా నదిలో నూకేద్దామండి అని అనుకున్నారు. కొంతమంది శిష్యులు కూడా, కొంతమంది ఉంటారు కదా చాలా ఏమంటారు చెంచాగిరి అంటారు, అలా కొంతమంది అలా శిష్యులు ఉన్నారనమాట. సరే గురుగారు మనం కూడా చేద్దామని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అయితే ఒక భాగ్యవశాత్ ఏంటంటే, రామానుజాచార్యుల వారి కజిన్ ఒక ఆయన గోవిందుడు అని, ఆయన కూడా రామానుజాచార్యుల వారి క్లాస్మేట్, ఇద్దరు కలిసి చదువుకుంటారు. అయితే ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ వెళ్ళి వింధ్య అడవుల దగ్గర వెళ్ళారు. వెళ్తున్నప్పుడు వాళ్ళ గురువుగారు రాత్రి మాటల్లో అన్నారట, రేపు మనం ఇలానే పడవలో వెళ్తున్నప్పుడు గంగానది చేరుకుంటాం, అప్పుడు రాగానే నేను సందర్భం చెప్తాను, మీరు పక్కన కూర్చుంటారు కదా వాడిని నూకేయండి అని చెప్పారు. ఇది గోవిందుడు వినేశాడు. వినేసి, రామానుజా నిన్ను వాళ్ళు చంపాలని చూస్తున్నారు, నువ్వు పారిపో, నీ ప్రాణానికే హాని ఉంది అని చెప్తే, రాత్రి ఆ వింధ్య అడవుల్లో వింధ్యాచలం ఆ అడవుల్లో ఆయన నడిచి ఎక్కడ వెళ్ళాలో తెలియక అలా వెళ్తున్నాడు. చిన్న పిల్లవాడు ఏడుస్తూ వెళ్తున్నప్పుడు ఆయనకు తెలిసింది ఆ కాంచీపురం వరదరాజస్వామి, ఆ పెరుందేవి అమ్మవారి, ఇంకెవరు తెలియదు ఆయన. అలా ఆయననే తలుచుకుంటూ వస్తుంటే ఒక కోయ దంపతులు వచ్చారు, కోయవాళ్ళు. వాళ్ళు వచ్చేసి, బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఇలా దారి తప్పిపోయానండి, ఇలా నేను కాంచీపురం వెళ్ళాలి, నాకు కాంచీపురం తప్ప ఏ నగరం తెలీదు అని చెప్పారు. చెప్తే సరే మేము అటువైపు వెళ్తున్నాను, నేను దింపేస్తానులే అన్నారు. ఒక అర్ధగంట పాటు నడిచారు. నడుస్తుంటే ఆవిడ అనిందట, నాకు కొంచెం దాహంగా ఉంది, నీళ్లు తెచ్చివరా అని అడిగిందట. ఆవిడ అన్నారంటే, రామానుజాచార్యుల వారు అక్కడ ఒక బావి, ఆ బావి నుంచి పాపం ఆవిడ అడిగింది అని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేంతవరకు వాళ్ళిద్దరూ లేరు. అయ్యో అర్ధగంట నడిచాను, తర్వాత ఏమైంది, మళ్ళీ ఇక్కడే ఇదైపోయామని అలానే అక్కడే కూర్చున్నారు. ఎక్కడ వెళ్ళాలో కూడా తెలియదు. తెల్లవారైంది. అయ్యేసరికి ఎక్కడున్నామని తెలియదు. అక్కడ నుంచి ఒక ఆయన వెళ్తున్నారు నామం పెట్టుకొని, వైష్ణవులు. స్వామి నేను ఎక్కడ కాంచీపురం వెళ్ళాలి అంటే, నువ్వు కాంచీపురంలోనే ఉన్నావు, అదే చూడు, కొంచెం ముందుకు వెళ్తే వరదరాజ స్వామి గోపురం కనిపిస్తుంది. అర్ధగంటే నడిచారు కానీ కాంచీపురం వచ్చే రామానుజ చరిత్రలో ఉంది. అయితే ఆయనకు అర్థమైంది, వచ్చింది వరదరాజస్వామి, మహాలక్ష్మి అమ్మవారు పెరుందేవి అమ్మవారితో పాటు వచ్చారు. ఆ రోజు చాలా బాధపడ్డారు. అయ్యో మహాలక్ష్మి అమ్మవారు తీర్థం అడిగింది, నేను ఆ తీర్థం కూడా ఇవ్వలేకపోయానే అమ్మవారికి. దాని తర్వాత వరదరాజస్వామి వారి సన్నిధి దగ్గర కాంచీపూర్ణులు అని చెప్పాను కదా, ఆయన వరదరాజస్వామితో మాట్లాడతారని మొన్న చెప్పాను. అయితే ఆయన అడిగారట, మీరు ఒకసారి అమ్మవారిని అడగండి, నేను ఏం సేవ చేయాలి అని అడగండి, నేను ఏదైనా డైలీ ఏదైనా సేవ చేస్తాను, పూలు తీసుకొని రమ్మంటే తీసుకొస్తాను, అమ్మవారికి ఏదైనా చదవాలంటే చదువుతాను, నాకు గుడిలో ఏదైనా ఒక సేవ ఇప్పించండి, నేను నాకు నచ్చింది చేయకుండా అమ్మవారికి ఏది ఇష్టమో అది అడిగి నాకు చెప్పండి అని చెప్పారు. కాంచీపూర్ణుల వారు అడిగితే మహాలక్ష్మి పెరుందేవి అమ్మవారు అన్నారట, కాంచీపురంలో నాకు తీర్థం ఇవ్వలేదనే కదా బాధపడ్డాడు, ప్రతిరోజు నాకు ఆరాధనానికి తీర్థం రామానుజాచార్యులే తీసుకొని రావాలి అన్నారు. ప్రతిరోజు ఆయన ఆ పుష్కరిణిలో వెళ్ళడం, ఆ బావి దగ్గర వెళ్ళడం, ఏ బావి నుంచి పెరుందేవి అమ్మవారు నీళ్లు కావాలని అడిగిందో అదే బావి నుంచి ఆరాధనలో తలపైన ఒక కుంభం పెట్టుకొని ప్రతిరోజు ఆరాధనానికి ఇచ్చేవారు. ఈ వేదాంతేశి స్వామి ఇదే అంటున్నారు. ఏమంటున్నారంటే, యతిరాజ సప్తతిలో ఒక శ్లోకం, ఈ వృత్తాంతం ఎందుకు చెప్పారంటే, వేదాంతేశి స్వామి అంటున్నారు, వందే తం యమినాం దురంధర మహా మానాంధకారద్రుహ పంతానం పరిపంతినాం నిజదృశా వృందానమింధానయాః దత్తం ఏన దయాసుదాంబు నిధినా పీత్వా విశుద్ధం పయః కాలేన కరిశైల కృష్ణ జలదః కాంక్షాధికం వర్షతి అని అంటున్నారు. అంటే ఏంటంటే, మేఘం అనేది సముద్రం నుంచి నీళ్లు తీసుకొనే కదా వర్షం కురిపిస్తుంది. మరి శ్రీమన్నారాయణుడు మోక్షం కురిపించే మేఘంలాగా ఇంతకు ముందు వరకు కురిపించలేదు ముక్తి. ఇప్పటి నుంచి రామానుజాచార్యుల వారు అవతారం తర్వాత నుంచి ఎందుకు కురిపించాడంటే, రామానుజాచార్య వారు ఇచ్చిన నీళ్లు ఈయన తాగాడు. సముద్రం నుంచి మేఘం నీళ్లు తాగుతున్నట్టు రామానుజాచార్యుల వారు పూజకి నీళ్ళు ఇస్తే నీళ్లు తాగాడు.
కాబట్టి మా రామానుజాచార్యుల వారి గొప్ప ఆయన దయైక సింధోహో కదా, దయా సముద్రం రామానుజ స్వామి. మా రామానుజాచార్యులు అనే సముద్రం నుంచి ఈ వరదరాజుడు అనే మేఘం నీళ్లు తాగింది, అందుకే మాకు ముక్తి ఇస్తుంది. మా రామానుజాచార్యుల వారి గొప్పతనమే అది. రామానుజాచార్యుల వారి సంబంధం వల్లే అందరికీ ముక్తి ఇవ్వాలి అనే సంకల్పం చేసుకొని అందరికీ ముక్తి ఇవ్వడం ప్రారంభించాడు. లేకపోతే అంతకుముందు ఎవరికి ముక్తి ఇచ్చాడు పెద్దగా సంఖ్య లేదు. రామానుజాచార్యుల వారి అవతారం తర్వాత లోకోజ్జీవనం కోసం రామానుజ సంబంధం ఉన్న వాళ్ళందరికీ ముక్తి ఇస్తున్నాడు. కరిశైల కృష్ణ జలద కాంక్షాధికం వర్షతి. కరిశైలం అంటే కాంచీపురం, హస్తిగిరి, దాన్ని ఉన్న కృష్ణ జలద, అక్కడ పైన ఒక నల్లటి మేఘం ఉంది, వరదరాజస్వామి అని. ఆయన కాంక్షాధికం వర్షతి, అందరికీ వర్షం కురిపిస్తున్నాడు. ఎందుకంటే డైలీ పూజకి నీళ్లు తాగాడు. మా రామానుజాచార్యుల వారు ఇచ్చిన నీళ్లు తాగాడు కాబట్టి ఆ నీళ్ళు ఎఫెక్ట్ అది అని అంటున్నా. కాబట్టి అలా రామానుజ సంబంధం వల్లే స్వామివారు కూడా కరుణామయుడు అవుతున్నాడు. కాబట్టి రామానుజాచార్యుల వారు ఆశ్రయించడం తప్ప మనకి వేరే గతి లేదు. ఆండాళ్ తిరువళ్ళే శరణం. హెచ్చరిక.